హలో, మనందరి హెల్త్ స్టోరీలో ఓ సైలెంట్ విలన్ ఉన్నాడన్న విషయం తెలుసా? రండి, ఈ విశ్లేషణలో ఆ విలన్ మాస్క్ తీసి అసలు రహస్యాలేంటో బయటపెడదాం. ఎప్పుడైనా ఆలోచించారా, అసలు కారణం లేకుండానే ఎందుకు నీరసంగా అనిపిస్తోంది? ఎందుకని కాన్సంట్రేట్ చేయలేకపోతున్నాం? దీని వెనక ఒకే ఒక్క కారణం ఉండొచ్చు. మనకు తెలియకుండానే లోపల ఒక శత్రువు మన ఎనర్జీనంతా లాగేస్తూ ఉండొచ్చు. రైట్, ఇక విలన్ని కలిసే టైం వచ్చేసింది. మన హెల్త్కి ఇంత పెద్ద థ్రెట్ ఎవరో ఇప్పుడు చూసేద్దాం రండి. ఆ విలన్ పేరే విటమిన్ B12 డెఫిషియన్సీ. అవును, ఇది ఒక సీక్రెట్ ఏజెంట్లా మన బాడీలోకి ఎంటర్ అయ్యే మనల్ని నెమ్మదిగా లోపలి నుంచి బలహీనపరిచేస్తోంది. దీని అస్సలు లైట్ తీసుకోవద్దు. ఈ నంబర్ బాగా గుర్తుపెట్టుకోండి, 200. మన బ్లడ్ టెస్ట్లో B12 లెవెల్ గనక 200 కన్నా తక్కువుందంటే ఇక డేంజర్ బెల్స్ మోగినట్టే. అక్కడనుంచే అసలు కథ మొదలవుతుంది. సరే, మరి ఈ విలన్ మన బాడీపై ఎలాంటి అటాక్స్ చేస్తాడో వివరంగా చూద్దామా? దాని డిస్ట్రక్టివ్ పవర్స్ ఏంటో తెలుసుకోవడానికి రెడీగా ఉండండి. మొట్టమొదటి, ఇంకా చెప్పాలంటే చాలా కామన్ అటాక్, అనీమియా అంటే రక్తహీనత. సింపుల్గా చెప్పాలంటే మన శరీరంలో హెల్దీ రెడ్ బ్లడ్ సెల్స్ తగ్గిపోవడమన్నమాట. ఇది మన ఎనర్జీని మొత్తం పీల్చేస్తుంది. ఎంతలా అంటే ఓ చిన్న పని చేయడానికి కూడా ఆయాసం వచ్చేస్తుంది. దీని ఎఫెక్ట్ మన బ్రెయిన్ మీద కూడా చాలా గట్టిగా పడుతుంది. జ్ఞాపకశక్తి తగ్గిపోవడం, మతిమరుపు, ఏ విషయం మీద ఫోకస్ చేయలేకపోవడం, ఇవన్నీ దాని అటాక్స్లో భాగమే. ఇది వింటే కొంచెం ఆశ్చర్యంగా ఉంటుంది. ఈ B12 లోపం వల్ల బ్రెయిన్ కంట్రోల్ దెబ్బతిని స్ట్రెయిట్గా నడవలేక బాడీ బ్యాలెన్స్ కోల్పోయి అటూ ఇటూ తూలిపోతూ ఉంటారు. అంతేనా అనుకుంటున్నారా? లేదు, ఈ విలన్ అటాక్స్ లిస్ట్ ఇంకా పెద్దదే. ఉదాహరణకి, అరిచేతులు అరికాళ్లలో మంటలు రావడం, ఇది నరాల బలహీనతకు క్లియర్ సైన్ అన్నమాట. అలాగే కంటిచూపు సమస్యలు, ఆకలి లేకపోవడం, నాలుక ఎర్రగా మారిపోవడం, కొంతమందిలో అయితే పార్కిన్సన్స్ లాగా బాడీ వణకడం కూడా దీని అటాక్సే. సరే, ఇంతకీ ఈ విలన్ టార్గెట్ లిస్ట్లో ఎవరున్నారు? ఎవరికి రిస్క్ ఎక్కువ ఇప్పుడు చూద్దాం. ఇది చాలా క్లియర్, ఎందుకంటే విటమిన్ B12 అనేది న్యాచురల్గా జంతువుల నుంచి వచ్చే ఫుడ్లోనే ఉంటుంది. అందుకే మాంసం, చాపలు, గుడ్లు తినేవాళ్లకి దీని రిస్క్ చాలా తక్కువ. కానీ కేవలం మొక్కల ఆధారిత ఫుడ్ మాత్రమే తీసుకుంటూ పాలు, పెరుగు లాంటివి కూడా ముట్టుకునే వాళ్ళుంటారు కదా, వాళ్లలో ఈ డెఫిషియన్సీ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ. సరే, ప్రాబ్లం గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు సొల్యూషన్ ఏంటో చూద్దాం. ఈ విలన్ని ఫైట్ చేయడానికి మనకు కావలసిన పవర్ అప్స్ ఏంటో తెలుసుకుందాం రండి. ఈ డెఫిషియన్సీని ఎదుర్కోవడానికి మన దగ్గర 3 మెయిన్ వెపన్స్ ఉన్నాయి. వెజిటేరియన్స్ అయితే పాలు, పెరుగు లాంటివి కంపల్సరిగా తీసుకోవాలి. నాన్ వెజ్ అలవాటుంటే చికెన్, చేపలు, గుడ్లు ఇది బెస్ట్. ఒకవేళ అవసరమైతే డాక్టర్ సలహాతో B12 టాబ్లెట్స్ కూడా వాడాలి. ఇక్కడ చాలా ముఖ్యమైన పాయింట్ ఉంది. B12 డెఫిషియన్సీ అనగానే చాలామంది టెన్షన్ పడి ఇంజెక్షన్ల కోసం పరిగెడతారు. కానీ ఆగండి, చాలా కేసుల్లో టాబ్లెట్లు, మంచి ఫుడ్ తీసుకుంటే సరిపోతుంది. ఇంజెక్షన్లు చాలా పెయిన్ఫుల్గా ఉంటాయి, అవి లాస్ట్ ఆప్షన్ మాత్రమే. సరే, మనమిప్పుడు ఫైనల్ స్టేజ్కే వచ్చేశాం. ఇప్పుడు మనం తీసుకోవాల్సిన కరెక్ట్ యాక్షన్ ఏంటి, మన చుట్టూ ఉన్న అపోహల్ని ఎలా తొలగించాలి అనే దానిమీద ఫోకస్ చేద్దాం. నిజంగా బాధ కలిగించే విషయం ఏంటంటే, కొన్ని ఏరియాల్లో ఈ లక్షణాలు కనబడగానే ఇది దయ్యం పట్టిందని, ఎవరో చేతబడి చేశారని, ఏదో శాపం తగిలిందని ఇలాంటి ప్రమాదకరమైన మూఢనమ్మకాల్ని నమ్మేస్తారు. ఇది ఒక హెల్త్ ప్రాబ్లం అని కూడా వాళ్ళు గుర్తించరు. ఒక్క విషయం చాలా క్లియర్గా చెప్తున్నా, ఇది దెయ్యం కాదు, భూతం కాదు. ఈ లక్షణాలన్నీ వస్తున్నాయంటే కారణం కేవలం ఒక విటమిన్ లోపం అంతే. మూఢనమ్మకాలతో విలువైన టైంని వేస్ట్ చేయకుండా వెంటనే సైన్స్ని నమ్మడం చాలా ఇంపార్టెంట్. సో మనం ఏం చేయాలో చాలా సింపుల్. కొంచెం అనుమానం వచ్చినా వెంటనే వెళ్ళి ఒక బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి. దీనికోసం డాక్టర్ ప్రిస్క్రిప్షన్ కూడా కంపల్సరీ కాదు. మనమే డైరెక్ట్గా ల్యాబ్కి వెళ్ళి టెస్ట్ చేయించుకోవచ్చు. ఇక ఈ విషయాన్ని మన ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకుని వాళ్లని కూడా అలర్ట్ చేయాలి. చూసారుగా, సరైన నాలెడ్జ్తో కరెక్ట్ టైంలో యాక్షన్ తీసుకుంటే ఈ సైలెంట్ విలన్ని మనం ఈజీగా ఓడించొచ్చు. మన హెల్త్ యూనివర్స్కి మనమే హీరోలుగా నిలబడతామా? చాయిస్ మనదే.